విద్యా మాఫియాపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ డిమాండ్. రాజమహేంద్రవరం రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్లు, రవాణా, ఇతర కార్యకలాపాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రంగా ఆర్థికంగా దోచుకుంటున్నాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం ఆర్యాపురంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యమే నిర్వహించే స్టేషనరీ దుకాణాల ద్వారా పుస్తకాలు, నోట్బుక్స్, ఇతర విద్యా సామాగ్రిని అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ వాటిని అనేక విద్యా సంస్థలు పట్టించుకోవటం లేదని విమర్శించారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యా దోపిడీ భయంకరంగా ఉంది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎంత ఘోరమైనటువంటి ఆర్థిక దోపిడీ జరుగుతుందంటే ఫీజులు పేరుతోని, అలాగే అదర్ యాక్టివిటీస్ పేరుతోని, అలాగే ట్రావెలింగ్ పేరుతోని బుక్స్, ఒక వ్యాపారం కిరాణా షాప్ కన్నా ఘోరంగా, స్టేషనరీ షాప్ కన్నా ఘోరంగా ప్రతి ప్రైవేట్ స్కూల్స్లోని ఒక స్టేషనరీ స్టాల్స్ మెయింటైన్ చేస్తున్నారు. అమ్మకూడదని స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఉన్నా ఆ విధమైనటువంటి వ్యాపారం కాదు. విద్యాబుద్ధులు చెప్పడంలో దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి యాజమాన్యం దానికన్నా ఈ విద్యా వ్యాపారాన్ని ఎక్కువగా ముందుకు నడిపించుకుంటుంది. దీని మీద అవినీతికి బానిసలుగా మారినటువంటి విద్యాశాఖ యంత్రాంగం పూర్తిగా కలుషితం అయిపోయింది. పైగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు శ్రీ నారా లోకేష్ గారు శాఖ అది. అలాంటి ఒక ఇంపార్టెన్సీ ఉన్నటువంటి శాఖలో ఇంత ఘోరమైనటువంటి అవినీతి దోపిడీ జరుగుతుంటే కనీసం ఎవరో దాని మీద మాట్లాడకుండా చోద్యం చూడడం అనేది ఇది కూటమి ప్రభుత్వానికి చాలా అవమానకరమైనటువంటి విషయం. లోకేష్ గారు దీని మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాలి. ఈరోజు ప్రతి స్కూల్స్లోని కూడా ఫీజెస్కి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. బిల్స్ 2 రకాల బుక్కులు మెయింటైన్ చేస్తున్నారు. ఒకటి పింక్ బుక్, ఒకటి వైట్ బుక్. ఇది వాళ్ళకి తెలిసే జరుగుతుంది. విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఘోరంగా మోసపోతున్నారు. కష్టార్జితం అంతా కూడా ప్రైవేట్ విద్య మీదే వెచ్చించడం జరుగుతుంది. అసలు ప్రభుత్వాలు ఉన్నాయో లేదో తెలియదు. ఎందుకో కలెక్టర్ గారు కూడా దీని మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాలి. అలాగే ఒక టీచర్స్ పేరెంట్స్ కోఆర్డినేషన్లో కమిటీలు ఉండాలని చెప్పి గతంలో కొన్ని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. దాని మీద కూడా ఎవరు మాట్లాడడం లేదు. విద్యా హక్కు చట్టాలు ఏమైపోతున్నాయో అర్థం కావడం లేదు. అలాగే ప్రతి విశాఖపట్నం లాంటి ప్రాంతంలోని రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, అలాగే కుప్పం చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీతో సహా తిరుపతి, ఇక ఘోరమైనటువంటి విద్యా వ్యాపారం లక్షలు పోసి తల్లిదండ్రుల కష్టార్జితం అంతా కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్కి, కార్పొరేట్ స్కూల్స్కి వెచ్చించాల్సినటువంటి అవసరం వస్తుంది. అలాగే యూనిఫామ్ విషయంలో కానీ, అలాగే చివరికి షూ లేసులు కూడా వాళ్ళే అమ్ముతున్నారు. దాని మీద పేరెంట్స్ ఎవరన్నా ప్రశ్నిద్దామంటే స్టూడెంట్ సఫర్ అవుతాడేమో, స్టూడెంట్ మీద కక్ష కట్టేస్తారేమో అని పేరెంట్స్ ఎవరో మాట్లాడడం లేదు. ఇలాంటి పరిస్థితుల మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. ప్రభుత్వమే మాట్లాడాలి. ప్రభుత్వం ఎందుకో ప్రజాప్రతినిధులు కూడా దీని మీద ఎవరో మాట్లాడడం లేదు. ఇది మనకు సంబంధం లేదేమో, మళ్ళీ 5 ఏళ్ల ముందు మాట్లాడితే సరిపోతుంది. ఇంత ఘోరంగా విద్యా దోపిడీ జరుగుతుందంటే ఏ ప్రజాప్రతినిధి మాట్లాడకపోవడం అనేది అవమానకరమైనటువంటి విషయం. ఇంతకంటే దౌర్భాగ్య స్థితి ఇంకొక పని ఉండదు. ఒక మాఫియా, సమాంతర మాఫియా విద్యాశాఖలో మెయింటైన్ అవుతుంది. అలాగే ఈ రాజమండ్రిలో ఒక నాగరాజు ప్రభుత్వ పాఠశాల ఒకటి ఉంది. ఈ మధ్యకాలంలో వార్తల్లో చాలా ఒక మంచి రిజల్ట్ చూపించారు. కొన్ని మీడియా ఛానల్స్లో కూడా నేను చూశాను. అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకొచ్చారు. మరి ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో కూడా అలా దీన్ని మోడల్గా తీసుకొని రాజమండ్రి నాగరాజు ప్రభుత్వ స్కూల్ని మోడల్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, సంస్కరణలు చేపట్టచ్చు కదా. ప్రతి ప్రభుత్వ టీచర్కి, ప్రభుత్వ స్టాఫ్కి జీతాలు దండిగా ఉంటాయి. అలాగే ప్రైవేటు కార్పొరేట్ సిబ్బందికి కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, చాలి లేబర్ మినిమం వేజెస్ కూడా వాళ్ళకి అప్లై అవ్వవు.
లేబర్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళ శాలరీ అప్లై అవ్వదు. ఇక్కడ అన్ని రకాలుగా అటు విద్యాశాఖలో దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందంటే టీచర్స్ని వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారు, సిబ్బంది శ్రమని దోచుకుంటున్నారు, ఇటు తల్లిదండ్రుల యొక్క శ్రమని దోచుకుంటున్నారు. దీని మీద ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. దీని మూలంగా వ్యవస్థ నష్టపోతుంది, విద్యా దోపిడీ జరుగుతుంది, విద్య ఘోరంగా అమ్ముడిపోతుంది. దీని మీద ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎందుకుందో తెలియదు. డీఈఓలు, ప్రతి జిల్లాకి డీఈఓలు, ఎంఈఓలు ఎందుకు ఎవరి కోసం ఉన్నారో ఆ పోస్టుల్లో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. కేవలం ఈ ప్రైవేట్ కార్పొరేట్ మేనేజ్మెంట్లు ఇచ్చేటటువంటి ముడుపులు, అవినీతి ముడుపులు తీసుకోవడానికే వాళ్ళు డ్యూటీస్ చేస్తున్నారు. కనీసం ఈ ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యం మీద కంప్లైంట్లు ఇస్తే పోలీసు వారు కూడా స్పందిస్తలేదు. అసలు ప్రభుత్వం ఎక్కడా కూడా విద్యార్థులకి ప్రొటెక్షన్ లేదు, విద్యార్థుల తల్లిదండ్రులకి కనీసం వాళ్ళకి మేమున్న ప్రభుత్వం ఉందని భరోసా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా మాఫియా నడుస్తుందంటే ఇది విద్యార్థుల భవిష్యత్తుకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా దృష్టి కేంద్రీకరించి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు అందరు కలెక్టర్స్కి ఇంటిమేట్ సర్క్యులర్స్ ఇమీడియట్గా జారీ చేసి ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా విధానాలని సంస్కరించమని, అలాగే ఏంటిది గైడ్లైన్స్కి అనుకూలంగా, ఎడ్యుకేషనల్ గైడ్లైన్స్కి అనుకూలంగా స్కూల్స్ నిర్మాణం జరుగుతుందా లేదన్నది మొట్టమొదట కనబడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.